హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపిక్స్ తెలుగు. ఈరోజు మనం హెచ్ఆర్ ఎగ్జామ్షన్ రాని వాళ్ళు పే చేసే హౌస్ రెంట్కి డిడక్షన్ ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. మీరు కనుక హెచ్ఆర్ ఎగ్జామ్షన్ రిలేటెడ్గా నేర్చుకుందాం అనుకుంటే ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ అండ్ కార్డ్స్లో లింక్ చేశాను. దానిలో మీకు హెచ్ఆర్ ఎగ్జామ్షన్ రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలానే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం. సో మీరు హెచ్ఆర్ఎల్ కవర్ అయితే మాత్రం ఆ వీడియో చెక్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ టాపిక్స్ రిలేటెడ్గా మీకు అప్డేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో ముందుగా 80 జీజీ డిడక్షన్ ఎవరికి వస్తుందని అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్కి, అలానే సాలరీడ్ ఇండివిజువల్స్కి ఎవరికైతే వాళ్ళ పే స్ట్రక్చర్లో హెచ్ఆర్ఏ కాంపోనెంట్ ఉండదో వాళ్ళు కూడా ఈ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుంచుకోండి, మీకు సెక్షన్ 1013లో వచ్చే హెచ్ఆర్ ఎగ్జామ్షను అండ్ 80 జీజీ డిడక్షన్ సైమల్టేనియస్గా క్లెయిమ్ చేయకూడదు. అండ్ అలానే ఎప్పుడైతే మీరు రెంటల్ ఎక్స్పెండిచర్ పే చేసేది ఏమి ఉండదో అప్పుడు కూడా మీకు హెచ్ఆర్ ఎగ్జామ్షన్ కానీ 80 జీజీ డిడక్షన్ కానీ రావు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఈ 80 జీజీ డిడక్షన్ ఓల్డ్ స్కీమ్లో మాత్రమే వస్తుంది, న్యూ స్కీమ్లో మీకు ఎటువంటి డిడక్షన్ రాదు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు 80 జీజీ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కండిషన్, మీకు హెచ్ఆర్ఏ వచ్చి ఉండకూడదు. ఒకవేళ మీకు హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకుంటుంటే మీరు క్లెయిమ్ చేయాల్సిన సెక్షన్ 1013 క్లెయిమ్ చేసుకోవాలి, ఈ సెక్షన్లో కాదు. సెకండ్ కండిషన్, మీరు ఉంటున్న లేకపోతే మీరు పనిచేస్తున్న ప్లేస్లో మీకు కానీ మీ స్పౌస్కి కానీ మీ మైనర్ చైల్డ్కి కానీ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉండకూడదు. మూడో కండిషను, మీకు వేరే ఏ ప్లేస్లో అయినా కానీ హౌస్ ప్రాపర్టీ ఉంటే ఆ హౌస్ ప్రాపర్టీని మీరు ఐటీఆర్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేయకూడదు. 80 జీజీలో డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే మీకు ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. దీనిలో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా కానీ మీకు 80 జీజీ డిడక్షన్ రాదు. అలా ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి అనుకోండి, అప్పుడు మీకు 80 జీజీలో వచ్చే డిడక్షన్ ఈ 3 కాంపోనెంట్స్ ఇప్పుడు మనం ఆడుకుంటాం కదా, ఈ 3 కాంపోనెంట్స్లో ఏది తక్కువది అది. ఫస్ట్ది 5,000 రూపీస్ పర్ మంత్, సెకండ్ది 25% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, అండ్ థర్డ్ది రెంట్ మైనస్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అంటే మీరు పే చేసే రెంట్లో నుంచి 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మైనస్ అయిపోయిన తర్వాత వచ్చే అమౌంట్ అనమాట. ఇక్కడ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే మీకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన అన్ని ఇన్కమ్స్ని కలిపిన తర్వాత దానిలో నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని, 111 ఇయర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని, అండ్ అలానే 80 జీజీ డిడక్షన్ కాకుండా 80C నుంచి 80U వరకు ఉన్న అన్ని డిడక్షన్స్ని మైనస్ చేస్తే వచ్చే అమౌంట్. అలా వచ్చిన అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్లో నుంచి 10% అమౌంట్ని రెంట్లో నుంచి మైనస్ చేస్తే అప్పుడు మీకు థర్డ్ కాంపోనెంట్ వస్తుంది. ఈ 3 కాంపోనెంట్స్లో ఏ అమౌంట్ తక్కువైతే ఆ అమౌంట్ని మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఎంత రెంట్ పే చేస్తే అంత డిడక్షన్ వచ్చేస్తుంది అనుకుంటారు. అలా కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్యాలిక్యులేషన్ ఉంది కదా, దీనిలో మీకు ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ని మీరు మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేసుకుంటారు. అండ్ ఈ డిడక్షన్ మీరు క్లెయిమ్ చేయాలంటే మీరు ఫామ్ 10B అని ఫైల్ చేసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో. ఈ ఫామ్ని మీరు ఐటీఆర్ ఫైల్ చేసాకన్నా ముందే ఫైల్ చేసుకోవాలి, ఐటీఆర్ ఫైల్ చేసాక కాదు. ఇప్పుడు ఒకసారి మనం 80 జీజీని ప్రాక్టికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ గురించి మీకు శాలరీ ఇన్కమ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ 111 ఇయర్ సెక్షన్లో మాత్రమే ఉందనుకోండి. శాలరీ 7 lakhs అండ్ 111 ఇయర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 50,000 అనుకుంటే టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 7,50,000. సో చాప్టర్ 6 డిడక్షన్స్ 80 జీజీ కాకుండా రిమైనింగ్ అన్ని కలుపుకుంటే 1.5 lakh అనుకుంటే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 6 lakhs అనుకోండి. సో ఇప్పుడు ఈ కేసులో 80 జీజీ డిడక్షన్ ఎంత వస్తుంది అని అంటే, ఇక్కడ మనం శాలరీ అన్నాం కానీ కాంపోనెంట్స్ వైజ్ కానీ మీకు బ్రేకప్ ఇవ్వలేదు. ఇక్కడ మనం 80 జీజీ క్లెయిమ్ చేస్తున్నాం అంటేనే మీకు హెచ్ఆర్ఏ కాంపోనెంట్ శాలరీ స్ట్రక్చర్లో లేదని అర్థం చేసుకోండి. సో మనకి 80 జీజీలు ఎంతవరకు మాట్లాడుకున్న దాని ప్రకారం ఏంటి, మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 5,000 రూపీస్ పర్ మంత్ అండ్ 25% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, అండ్ నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ రెంట్ పైడ్ మైనస్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. వీటిలో ఏది తక్కువ అయితే అది మీకు 80 జీజీలో డిడక్షన్గా వస్తుంది. సో ఫస్ట్ ఇది కాంపోనెంట్ చూసుకుంటే 5,000 రూపీస్ పర్ మంత్ కాబట్టి మనకి ఇయర్కి 60,000 రూపీస్. ఫస్ట్ది ఎప్పుడు కాన్స్టెంటే. సెకండ్ కాంపోనెంట్ మీకు 25% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే ఏమనుకున్నాం మనం, మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని, 111 ఇయర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని, అలానే 80C నుంచి 80U వరకు 80 జీజీ కాకుండా రిమైనింగ్ ఉన్న డిడక్షన్స్ అన్నిటిని మైనస్ చేస్తే ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటాం. సో అలా అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు వచ్చిన గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత? 7.5 lakhs. దీనిలో మనం ఆల్రెడీ 111 ఇయర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ కన్సిడర్ చేయకూడదు కాబట్టి 50,000 మైనస్ అయిపోతే మీకు 7 lakhs ఉంటుంది. 7 lakhsలో నుంచి మనం 80C నుంచి 80U వరకు ఉన్న డిడక్షన్ మైనస్ చేసేయాలి కదా. సో 7 lakhలో నుంచి 1.5 lakh మైనస్ చేస్తే మీకు మిగిలింది 5.5 lakh అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ సెకండ్ కాంపోనెంట్ ఏమవుతుంది? 25% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే 5.5 lakh by 4 అనమాట. సో 1,37,500.
నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. రెంట్ పెయిడ్ ఎంత? ఎవ్రీ మంత్ 10,000 రూపీస్. సో రెంట్ పెయిడ్ ఎంత అవుతుంది యాన్యువల్గా? 1,20,000. 1,20,000లో నుంచి 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 1.2 lakh మైనస్ 55,000. ఈ 1.2 lakh ఏమో రెంట్ పెయిడ్. 55,000 ఎలా వచ్చిందంటే ఈ 5.5 అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఉంది కదా, దానిలో 10%. సో 1.2లో నుంచి 50,000 మైనస్ చేస్తే 65,000 మీకు థర్డ్ కాంపోనెంట్. వీటిలో ఏ కాంపోనెంట్ తక్కువ ఉంది? 60,000 కదా. సో ఇదే మీకు 80GGలో డిడక్షన్గా వస్తుంది. సో ఈ కాంపోనెంట్ని మనం ఇక్కడ 6 lakhs ఉంది కదా, 80GG తీయకముందు మనకి 6 lakhs ఉంది ట్యాక్సబుల్ ఇన్కమ్. ఈ 6 lakhsలో నుంచి 6,000 మైనస్ చేస్తే 5.4 lakh మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ అనమాట. సో ఈ 5.4 lakhs ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద మీరు ట్యాక్స్ పే చేయాలి. జనరల్గా మీరు ఓల్డ్ స్కీమ్ ఎంచుకున్నా న్యూ స్కీమ్ ఎంచుకున్నా కానీ 5.4 lakh ఇన్కమ్కి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే ఓల్డ్ స్కీమ్ చూసుకుంటే మీకు 5.4లో నుంచి 50,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేస్తుంది కాబట్టి, ఎందుకంటే మీకు శాలరీ ఇన్కమ్ ఉంది కదా. సో 5.4లో నుంచి 50,000 మైనస్ అయిపోతే 4.9. సో 87 ఇయర్ రిబేట్కి మనకి 5 lakhs లోపు ఉంటే సరిపోతుంది కదా ఇన్కమ్. సో ఆటోమేటిక్గా మీకు 87 ఇయర్ రిబేట్ అప్లై అయిపోతుంది కాబట్టి ఓల్డ్ స్కీమ్లో ట్యాక్స్ 0. న్యూ స్కీమ్లో అయితే మామూలుగానే మీకు 7 lakhs వరకు రిబేట్ ఉంది. సో న్యూ స్కీమ్లో కూడా మీకు ఈ ఇన్కమ్కి ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లా. సో ఇప్పుడు ఒకసారి ఈ 80GG డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే మీరు ఆన్లైన్లో ఫామ్ని ఎలా ఫైల్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి చూపిస్తాను. అది ఒకసారి చూసేస్తే మీకు 80GG గురించి కంప్లీట్గా అర్థమైపోయినట్లే. సో ఇప్పుడు 80GG డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లో ఏ ఫామ్ని ఎలా సబ్మిట్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో మీరు ఈ ఫామ్ని ఆన్లైన్ సబ్మిట్ చేయడానికి మీరు రావాల్సిన వెబ్సైట్ వచ్చేసి incometax.gov.in. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేసుకుని మీ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ డీటెయిల్స్తో పోర్టల్లోకి లాగిన్ అయిపోండి. అలా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఈ ఫైల్ ట్యాబ్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లోకి వెళ్ళిపోండి. ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయగానే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ పేజ్కి వస్తారు. ఇక్కడ మీకు డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. పర్సన్స్ విత్ బిజినెస్ ఇన్కమ్కి అయితే కొన్ని ఫామ్స్ హైలైట్ అవుతాయి, పర్సన్స్ వితౌట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ అయితే కొన్ని ఫామ్స్ హైలైట్ అవుతాయి. ఇక్కడ మీరు లాస్ట్ ట్యాబ్ ఉంది కదా, పర్సన్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని, ఇది క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే మనం అనుకున్నాం కదా ముందు మనకి 80GGకి ఏ ఫామ్ కావాలి? 10BA కదా, ఆ 10BA ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కింద చూస్తే ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి ఎప్పుడైనా కానీ ఏ ఫామ్ దేనికి అప్లై అవుతుందని, ఆ ఫామ్ కింద మెన్షన్ చేస్తారు క్లియర్గా, డిక్లరేషన్ టు బి ఫైల్డ్ బై SSC క్లెయిమింగ్ డిడక్షన్ అండర్ 80GG. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫైల్ నొప్పి క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ పాన్ కనిపిస్తుంది అండ్ మోడ్ ఆఫ్ సబ్మిషన్, ఫైలింగ్ టైప్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అసెస్మెంట్ ఇయర్ మనకి 23-24 కదా ప్రస్తుతానికి అయితే హైలైట్ ఉంది, అదే కనిపిస్తుంది. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ ఓపెన్ అయితే అది కనిపిస్తుంది 24-25 అని. సో మీరు ఏ ఇయర్కి అయితే మీరు ఫైల్ చేద్దాం అనుకుంటున్నారో అసెస్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేటెస్ట్గా ఫైల్ చేస్తామంటే మీరు 23-24నే సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు అసెస్మెంట్ ఇయర్ 23-24 సెలెక్ట్ చేశారంటే మీనింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి ఫైల్ చేస్తున్నట్టు మీనింగ్. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ఫామ్ ఉంది కదా, ఈ 10BA ఇది ITR ఫైలింగ్ కన్నా ముందే సబ్మిట్ చేసేయాలి. సో అది గుర్తుంచుకోండి. సో అసెస్మెంట్ 23-24 అనుకుని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పై క్లిక్ చేస్తే ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మీరు ఏంటంటే హౌస్ ప్రాపర్టీ వాళ్ళకి డీటెయిల్స్, డిక్లరేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. హౌస్ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు త్రూ అవుట్ ఇయర్ ఒకే హౌస్ ప్రాపర్టీలో రెంట్కుంటే ఒకటే హౌస్ కనిపిస్తుంది. ఒకవేళ 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ యాడ్ అనదర్ హౌస్ డీటెయిల్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ అలా ఎన్ని మారితే అన్ని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఒక ప్రాపర్టీలో త్రూ అవుట్ ఇయర్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏ పీరియడ్ నుంచి ఉన్నారు, ఎంత రెంట్ పే చేశారు, ఏ మోడ్లో పే చేశారు అండ్ దాని తాలూకా ఆ ప్రాపర్టీ తాలూకా అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ ల్యాండ్లో డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్ని నింపేసి అప్పుడు మీరు ఇక్కడ సేవ్ చేసేసేయండి. అలానే డిక్లరేషన్ కూడా అంతే. డిక్లరేషన్లోకి మళ్ళీ వెళ్తే ఇక్కడ ఏంటంటే మీరు డిక్లేర్ చేసేది రెండు. మీరు ఉంటున్న దగ్గర, మీరు పనిచేసే దగ్గర వేరే హౌస్ ప్రాపర్టీ ఏది మీకు లేదు, మీకు కానీ మీ మైనర్ చైల్డ్కి కానీ స్పౌస్కి కానీ లేదని డిక్లేర్ చేస్తారు. అండ్ అలానే వేరే దగ్గర ఎక్కడైనా మీకు హౌస్ ప్రాపర్టీ ఉంటే అది మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయలేదు అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ డిక్లరేషన్లో సింపుల్, మీరు ఇంకేం చేయక్కర్లే, టిక్ చేసుకొని మీ ప్లేస్ ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవడం. సో ఇలా మీరు పే చేసే హౌస్ రెంట్ని ఒకవేళ మీకు HRA కాంపోనెంట్ లేకపోవడం వల్ల కానీ మీ పే స్ట్రక్చర్లో లేకపోతే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కానీ మీరు పే చేసే హౌస్ రెంట్ని 80GGలో డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీకు టాపిక్ గురించి బాగానే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం 80GG గురించి థియరిటికల్గా మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ప్రాక్టికల్ అండర్స్టాండ్ చూసాం, ఫైనల్గా ఫామ్ని ఎలా సబ్మిట్ చేయాలో చూసుకున్నాం. సో వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.